రామయ్య అనే రైతుకి అనేక రకములైన పండ్ల తోట ఒకటి ఉండేది. అయితే ఆ తోటను నీళ్లతో తడిపేందుకు ఆయన తోట మధ్యన అక్కడక్కడ నీళ్ళ తొట్టెలను ఏర్పాటు చేశారు. ఆ నీళ్ళ తొట్టిల్లో ప్రతిరోజు నీళ్లు నింపుతూ ఉండేవారు. అయితే ఒక కోతుల గుంపు ఆహారాన్ని ఎత్తుక్కుంటూ ఆ తోటలో ప్రవేశించాయి. కోతులు ఒకదాన్ని ఒకటి తోచుకుంటూ కిందకి మీదకి కిందకి మీదకి ఉరుకుతూ పరిగెడుతూ ఉండగా అందులో ఒక కోతి పొరపాటున తన పిల్ల కోతితో సహా ఆ నీళ్ల తొట్టిలో పడడం జరిగింది. అందులోంచి బయటికి రావడానికి నానా విధాలుగా ప్రయత్నించింది కానీ కోతి మీదకి రాలేకపోయింది. ఈలోగా ఆ తొట్టెల్లో నా ప్రక్క నుంచి పైపుల ద్వారా నీళ్లు విడిచిపెట్టడం వల్ల అవి కొంచెం కొంచెంగా ఆ తొట్టెల్లోకి ప్రవేశించాయి. నీళ్లు పైకి వస్తున్న కొద్దీ తన పిల్ల ఎక్కడైతే మునిగిపోతుందో అని కోతి కొంచెం కొంచెంగా తన పిల్లని పైకెత్తుతూ వచ్చింది. నీళ్లు టబ్బుతో కొద్ది కొద్దిగా నిండిపోతుండగా తన బిడ్డ మునిగిపోకూడదని ఆ కోతి తన తల మీద వరకు ఎత్తుకుని తల మీద పెట్టుకుని 2 చేతులతో పట్టుకుని తన బిడ్డను కాపాడసాగింది. అయితే ఇంకా నీళ్లు పెరిగి 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 కోతి తల్లి మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు తన పిల్లను క్రిందన పడవేసి పిల్ల మీద ఎక్కి నించుని తన ప్రాణం కాపాడుకోవడం మొదలుపెట్టింది. అయితే తన బిడ్డ కంటే తన ప్రాణమే గొప్ప అనుకుని తను బ్రతకాలనుకుంది ఆ సమయంలో కోతి. ఆపత్కాలం వచ్చేటప్పటికి తల్లైనా పిల్లైనా ఎవరైనా వారి ప్రాణాలు వారే కాపాడుకోవాలనే స్వార్థం ఉంటుందేమో కానీ దేవుని తర్వాత తల్లే దైవం అని మనం అందరం అంటాం కదా. అయితే ఈ రోజులను బట్టి చాలామంది పిల్లలు ఏవేవో కారణాలుగా తమ పిల్లల్ని తల్లులు చంపేస్తున్నారు. ఇటీవలే చాలామంది బిడ్డల్ని తమ తల్లులే అన్యాయంగా చంపేశారని మనం వార్తల్లో వింటున్నాం కదా. అయితే దేవుడు ఇలా అంటున్నాడు ఏమని అంటే, స్త్రీ తన గర్భమును మోసి కనిన బిడ్డను కరుణింపకుండా ఉండునా, తన చంటి బిడ్డను ఎత్తుకొనకుండా మరచునా? వారైనా మరచితే మరచుదురు కానీ నేను మిమ్మును విడువను ఎడబాయను. ముదిమి వచ్చు వరకు మిమ్మను ఎత్తుకొని వాడను నేనే. తల్లి విడిచినా తండ్రి విడిచినా నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయను అని దేవుడు అంత గొప్ప వాగ్దానం మనకిస్తూ ఉంటే దేవుని కంటే గొప్పవారు ఎవరండి? దేవుని కంటే గొప్ప ప్రేమ ఎవరిదండి? ఎంత గొప్ప ప్రేమో కదా దేవుంది.